ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 208వ మజిలీ మాలావతి కథ. బ్రహ్మలోకంలో ఒకనాడు సంగీత సభ జరిగింది. ఆ సభకు రమ్మని దేవలోకంలో ప్రసిద్ధి చెందిన వైణికులనందరికీ ఆహ్వానాలు అందాయి. ఉపరహనుడు ఆ సభకు వెళ్ళి వీణాగానంతో శ్రీహరిని కీర్తించి అందరి మెప్పు పొందాడు. తరువాత రంభ చేత నాట్యం చేయించారు. ఆ నాట్య విలాసంలో రంభ పైట గాలికి తొలగగా ఆమె స్థానాలు చూసి రంభ కంటే చక్కని భార్యలను కలిగి ఉండినా కూడా ఉపరహనుడు మన్మథభావం పొంది స్థలించాడు. అది చూసి వేల్పులందరూ పక్కున నవ్వారు. అతని శృంగార చేష్టలను గమనించిన బ్రహ్మ పరమ విరక్తుడై కొడుకుని శృంగార శేఖరుడిని భ్రష్టుడిని చేసిన వాడిని నేనే కదా, ఇప్పుడు వాడు పరస్త్రీల మీద కూడా భ్రాంతి పడుతున్నాడు. సరే, ఆపద సంభవిస్తే కానీ ఉత్తముల సామర్థ్యం వెల్లడవ్వదు అనుకున్నాడు మనసులో. బ్రహ్మసభ అని కొంచెమైనా భయం లేకుండా అసభ్యంగా ప్రవర్తించావు కనుక గంధర్వ శరీరం వదిలి భూలోకంలో శూద్రురాలికి జన్మించు అని శపించాడు. ఉపరహనుడు తన తప్పు తెలుసుకొని సిగ్గుతో తలవంచుకొని నమస్కరిస్తూ, మీ ఆజ్ఞ ప్రకారం శూద్రుడిని అవుతాను, కానీ అప్పుడు కూడా హరిభక్తి మర్చిపోకుండా వరమివ్వండి, అదే 10,000 అన్నాడు. సరే, నీ అభిష్టం నెరవేరుతుంది అన్నాడు బ్రహ్మ. ఉపరహనుడు ఇంటికి వచ్చాడు. భార్యలకు తన శాపం గురించి చెప్పకుండా వారిని కూడా విమానం ఎక్కించుకొని మలయ పర్వతానికి వెళ్ళి లతల మధ్య విశాలంగా అందంగా ఉన్న శిలాపలకం మీద కూర్చొని వారికి ఆ వింతలు చూపిస్తూ తలనొప్పి బడలిక కలిగి ఒక భార్య తోడని దిండుగా చేసుకొని పడుకున్నాడు. ఆమె అతని ముఖం చూసి, అక్క మాలా, ఇటురా, మన మనోహరుడు ఇలా ఉన్నాడేమిటి, కళ్ళల్లో కళ తప్పిందేం, తొందరగా రా అని కేకలు వేసింది. మాలావతి వచ్చి చూసి గుండెలు బాదుకుంటూ, అయ్యో ఇదేం పాపం, ఇప్పుడే కదా మనకి వినోదాలు చూపాడు ప్రాణనాథ, ఉపబహరణ అంటూ గట్టిగా పిలిచింది. జవాబు రాకపోవడంతో అతను మృతి చెందాడని గ్రహించి నేల మీద పడి మూర్ఛపోయింది. తక్కిన వాళ్ళందరూ ఆహాకారాలు చేయసాగారు. మాలావతి కొంతసేపటికి లేచి అతని ముఖం చూస్తూ అతనిని స్పృశిస్తూ గడ్డం పట్టుకొని, జీవితేశ్వర, ఒక్క మాట మాట్లాడు, మేము నీ వియోగం ఎలా భరించగలం? పతి వియోగం కంటే స్త్రీకి మరే దుఃఖము అధికం కాదు కదా అని రోధిస్తూ ఆకాశం వైపు చూసి దోసిలి పట్టి, ఓ దేవతలారా, దిక్పతులారా, త్రిమూర్తులారా, మీరు మీ భార్యతో ఎలా సుఖపడుతున్నారో మా భర్త మాతో అలా సుఖపడకూడదా? ఈ వియోగం ఎందుకు కలిగించారు? దయచేసి నా భర్తని బతికించండి. పలకరేం? అవును, మంచిగా ఎవరూ ఉపకారం చెయ్యరు, కానివ్వండి, ఇంకా ప్రజ్ఞ చూపిస్తాను, కాసుకోండి. వేల్పులారా, మీరు యజ్ఞభాగాలు మెక్కి మత్తుతో ఒళ్ళు తెలియకుండా ఉన్నారు. క్షణంలో మీ నోట అన్నం పడగొడతాను చూడండి. దామోదర, నువ్వు జగదీశుడివి అయినా నా మొర విని నా పతిని బతికించలేదు. ఇక నీ గొప్ప నాకేమిటి? పతిని కోల్పోయి నేను యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మరిచి ఉన్నాను. నీ అధికారం ఊడేలా శపించక మానను. బ్రహ్మ, నువ్వు ఇప్పటికే పూజకి నోచుకోని వాడివి. అయినా ఇప్పుడు నేను నీ అధికారం ఊడచెరికి కుండలు చేసే కుమ్మరివాడిని చేస్తాను. శంకర, నీ పేరు నేతి బీరకాయ అయ్యిందేం? నాకు పతి సుఖం లేకుండా చేస్తావా? నువ్వు మృత్యుంజయుడివై ఇతరులని మృత్యువు కప్పగిస్తావా? నిన్ను జ్ఞానశూన్యుణ్ణి చేస్తాను, చూసుకో. యముడా, నువ్వు ధర్మరాజుని పేరు పెట్టుకున్నావే, నీ ధర్మాన్ని ఏం చేశావు? నా పతిని ఎందుకు చంపావు? ఆయన ఏ ధర్మలోపం చేశాడు? నిన్ను స్థానభ్రంశ చేస్తాను. నీ దగ్గరున్న మృత్యువుని, కాలుడిని కుటుంబ నాశనం చేస్తాను. సూర్య చంద్రుల గతులు ఎలా సాగుతాయో చూస్తాను అంటూ పెద్ద కంఠంతో అరుస్తూ ఆ మహాపతివ్రత వారందరినీ శపించదలిచి పతి శవాన్ని మెల్లగా నేల మీద పడుకోబెట్టి స్నానం చేయడానికి కౌశికి నదికి వెళ్ళింది. అప్పుడు
లోకాలు గడగడలాడాయి, పర్వతాలు వణికాయి. ఇలాంటి ఉపద్రవాలు చూసి బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతలు శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే యముడు నారాయణుడి ముందు చేతులు జోడించి, మహాత్మా, ఎంత దుర్మార్గులకైనా మరణకాలంలో మీ నామం స్మరిస్తే వాళ్ళ దగ్గరికి పోరాదు. నరకంలో పడవలసిన వారైనా శివుణ్ణి పూజిస్తే వాళ్ళని ముట్టుకోకూడదు. పతివ్రతల భర్తలను కానీ తాపస కుమారులను కానీ ఏమీ చేయకూడదు. మా అధికారంలో ఉన్నవి చేయడమే తప్పు అవుతుంటే ఏది మంచో ఏది చెడో ధర్మ సూక్ష్మం తెలియడం లేదు. నేనింకా ఈ అధికారం చేయలేను, తపస్సుకు పోతాను, మరొకరిని నియమించు. బ్రహ్మ శాపగ్రస్తుడైన ఉపబరహనుడిని పట్టుకుందుకు వ్యాధులను పంపక కాలపురుషుణ్ణి సాయమిచ్చి మృత్యుకన్యకను పంపి రప్పించుకున్నాను. అందుకు కోపగించి అతని పత్ని మాలావతి నన్ను కుటుంబంతో సహా ఉద్వాసన చేయడానికి సంకల్పించుకుందట. ఈ మత్స్యు కన్యక అన్నం తినకుండా బెంగ పెట్టుకొని సకుటుంబంగా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంది. మేమంతా వెళ్ళిపోతాం, సెలవివ్వండి అని ప్రార్థించాడు. వెంటనే బ్రహ్మ, పతివ్రత తేజం ముల్లోకాలని దహిస్తుంది, మాకు భయం వేస్తుంది, మీరు ఉపేక్షించడం తగదు రమాపతి అంటూ ప్రార్థించాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా మొరపెట్టారు. విష్ణువు వారికి అభయం అస్తమిచ్చి వారందరినీ వెంటబెట్టుకొని బ్రహ్మచారి వేషంతో ఆ మహాపతివ్రత ఉన్న చోటికి వెళ్ళాడు. మాలావతి భర్త శరీరాన్ని రొమ్ము మీద పెట్టుకొని యోగ ముద్రలో ఉండి కుడి చేతితో మాల పట్టుకొని తరచుగా భర్త ముఖం చూస్తూ పవిత్ర వస్త్రంతో తేజస్సుతో వెలిగిపోతుంది. ఆమె నుదుట తిలకం ప్రకాశిస్తుంది. బ్రహ్మచారి ఆమెను చూసి, ఏమి ఎరుగని వాడిలా బ్రహ్మాది దేవతలను మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించి మాలావతిని ఉద్దేశించి, సాధ్వి, నీవెవరి పుత్రికవు, ఎవరి భార్యవు, నీ పేరేమిటి అని మెల్లగా ప్రశ్నించాడు. మాలావతి, వటూత్తమ విప్రరూపంలోని జనార్దనుడికి ఆనందపూర్వకంగా నమస్కరిస్తున్నాను అన్నది. బ్రహ్మచారి, శుభమగుగాక, సౌభాగ్యవతీ భవ ఆశీర్వదించాడు. ఈ శవాన్ని ఎందుకు పట్టుకున్నావు అన్నాడు. మాలావతి, మహాత్మా, నీ మాట సత్యమగుగాక, నేను చిత్రరథుని కూతురుని, ఉపబహరుని భార్యను, నా పేరు మాలావతి అంటారు. ఇతను నా పతి అకస్మాత్తుగా మరణించాడు. భార్యకు భర్త మీద ఎలాంటి అనురాగం ఉంటుందో విద్వాంసుడువైన నీకు తెలియకపోదు అన్నది. మాలావతి, తల్లి, దేవతలు మాత్రం వెంటనే కర్మఫలం ఇవ్వగలరా? కాలపక్వం కావద్దు. సుఖ దుఃఖాలు పూర్వ జన్మ కర్మ ఫలాలని నీకు తెలుసు. నిష్కారణంగా దేవతలని శపిస్తే వారేం చేయగలరు అన్నాడు. ఎవరికైనా సర్వకార్యానికి ప్రయత్నించడం సహజం. దానిలో మునిగిన వారికి భావాభావములు తెలియవు. నా భర్తని బతికించకపోతే వేల్పులను శపించక మానను అన్నది మాలావతి. బ్రహ్మచారి, అమ్మ మాలావతి, నువ్వు మహాపతివ్రతవి, నీ శాపం అమోఘమని తెలుసును. కొంచెం నిదానించు. నాకు సర్వరోగ చికిత్సలు తెలుసు. 7 రోజుల కిందట మరణించిన వారిని కూడా బతికించగలను. నీ భర్త ఏ రోగం వల్ల మరణించాడో చెప్పు. మృత్యు, జర, వ్యాధులు నా వశంలో ఉన్నాయి. నువ్వు కోరిన వాటిని రప్పించి నీ ఎదుట నిలబడతాను అన్నాడు బ్రహ్మచారి. మాలావతి ఒక్కసారి అతని ముఖం చూసి, మహాత్మా, వయసుకు చిన్నవాడివైనా యోగవేత్తల కంటే ధైర్యంగా చెబుతున్నావు. నువ్వు నా పతిని బతికించగలవు. కాలమృత్యు కన్యాదులను రప్పించగలనన్నావు. వారినొకసారి నా ఎదుట నిలబెట్టు, కొన్ని మాటలు అడగాలి అన్నది. బ్రహ్మచారి వారిని రప్పించి ఆమె ఎదుట నిలబెట్టి, నల్లని శరీరం, ఎర్రని వస్త్రాలు, లోకులు భయపడే రూపం కల ఆమె మృత్యుకన్యక భర్త అయిన కాలుడి దగ్గర నిల్చుంది. 6 ముఖాలు, 16 చేతులు, 24 కళ్ళు, భయం గొల్పే కోరలు, నల్లని రూపం కల అతడు కాలుడు. అతను యముడికి హితుడు. ఇతన్ని ఆమె స్వయంవరంలో వరించింది.
మృత్యుకన్య వద్ద నిలబడ్డారే వారు వ్యాధులు. వారు మహావృద్ధులైన ఆమె స్తన్యం తాగుతుంటారు. పసివారిలా ఇతను యముడు ధర్మాధర్మాలు చక్కగా తెలిసినవాడు. రోగాలని మృత్యువుని నడిపిస్తాడు. ఆమె మృత్యుకన్యక పెద్ద కూతురు జరాదేవి. ముసలితనం ఆ ముగ్గురు వాత పైత్య శ్లేష్మాలు ఆమె కుమారులు. వాళ్ళందరూ ఆ సంతతి వారే. ఏదైనా అడగదలుచుకుంటే అడుగు అన్నాడు బ్రహ్మచారి. మాలావతి, యమధర్మరాజా, సమస్త ధర్మాలు ఎరిగినవాడవే, నిర్దయగా నా భర్తను ఎందుకు మృత్యువశం చేశావు? యముడు, అమ్మ మాలావతి, కాలం మూడనిదే ఎవ్వరూ చంపబడరు. కాలపురుషుడి ఆజ్ఞ మేరకే మృత్యుకన్యక చంపుతుంది. కనుక నీ మాటకు సమాధానం ఆమె చెప్పాలి, నాకు తెలియదు అన్నాడు. మాలావతి మృత్యుకన్యకను పిలిచి, మూర్ఖురాలా, నీ ఆకారం చూస్తేనే ప్రాణాలు పోతాయి. నువ్వు ఆడదానివి కావా? పతి వియోగ దుఃఖం ఎలాంటిదో నీకు తెలియదా? నా భర్తను ఎందుకు తీసుకుపోయావు? గద్దించింది. మృత్యుకన్యక వణికిపోతూ, తల్లి, ఇలాంటి దారుణ కృత్యాలు చేయడానికే బ్రహ్మ నన్ను సృష్టించారు. నీలాంటి మహాపతివ్రతే నన్ను భస్మం చేయగలదు. నన్ను నాశనం చెయ్యి, లోకాలకు ఉపకారం కాగలదు. అమ్మ, నాకు ఏమి స్వతంత్రమూ లేదు. నా భర్త అయిన కాలపురుషుడి ప్రేరేపణతో ముందుగా వ్యాధులనే బిడ్డలను పంపి తరువాత వశం చేసుకుంటాను. కనుక ఆ కారణం నా భర్తనే అడుగు అన్నది. మాలావతి, ఓయి కాలపురుష, నారాయణుడి అంశ కలవాడివి, కర్మసాక్షివి, సనాతనుడివి అయిన నీకు నమస్కరిస్తున్నాను. నా భర్తను ఎందుకు నీ భార్యకు అప్పగించావు? తగిన కారణం చెప్పకపోతే భస్మం చేస్తాను అన్నది. కాలపురుషుడు, తల్లి, నీ భర్తని తీసుకుపోవడానికి నేను కానీ మృత్యుకన్యక కానీ ఎవ్వరం. యముడెవరు? వ్యాధులెవరు? మాకే స్వతంత్రము ఉంటే ఘడియలో బ్రహ్మాండాలన్నీ కబిలించెయ్యక పోదుమా? ఏ పరాత్పరుడికి బద్ధులై సూర్యచంద్రులు పంచభూతాలు సంచరిస్తున్నాయో, మహామాయ ఎవరి స్వాధీనంలో ఉందో, ఎవరి ఆజ్ఞను అనుసరించి బ్రహ్మ సృష్టిని శివుడు లయమును చేస్తారో, ఆ నారాయణుడి ఆజ్ఞ లేకుండా ఎవరు ఏ పని చేయలేరు. ఈ నిజం తెలుసుకొని శపించు అన్నాడు. మాలావతి వారి మాటలు విని ఆలోచనలో పడి బ్రహ్మచారి ముఖం వైపు చూసింది. బ్రహ్మచారి నవ్వుతూ, వీళ్ళ మాటలు విన్నావు కదా, వీళ్లల్లో నీ భర్తను హరించిన వారెవరో చెప్పు, వాడిని శిక్షిస్తాను. నన్నేమైనా అడగాలనుకుంటే అడుగు అన్నాడు. మాలావతి, స్వామి, వారి అధికారం మేరకు వారు చెప్పారు. వాళ్లతో నాకు నిమిత్తం లేదు. నువ్వు నా భర్తని బ్రతికిస్తానని ముందుగానే శపథం చేశావు కాబట్టి ఆ మాట నిలుపుకో అన్నది. బ్రహ్మచారి, దేవతలారా, మహాపతివ్రత అయిన మాలావతి తన భర్తని బతికించాలని కోరుతుంది. లేకపోతే లోకాలని భస్మం చేస్తుందట. సతిశాపం అమోఘం కదా, పరమేష్ఠి కర్తవ్యం చెప్పు అన్నాడు. బ్రహ్మ, వటు శ్రేష్ఠ, నువ్వెవరివో మాకు తెలియదు. వాక్పటిమ కలవాడివి అయి ఉంటావు. మా తరపున మాట్లాడి ఆమె కోపం తగ్గించావు అన్నాడు. ఈ గంధర్వ కుమారుడు నా శాపం వల్ల మరణించాడు. మరికొన్నాళ్ళు వరకు నా శాపం అంటకుండా చేయగలను. ఇప్పటికీ ఈ ఆపద దాటితే తరువాత చూసుకుందాం అంటూ తన కమండలంలోని నీళ్లు అతని శవం మీద చల్లాడు. ఉపబరహనుడు వెంటనే కదలసాగాడు. అతనికి శివుడు జ్ఞానాన్ని, అగ్ని ఆకలిని, కాముడు కామాన్ని, బలాన్ని, వాయు ప్రాణాన్ని, సూర్యచంద్రులు దృష్టులని ఇచ్చారు. వేల్పులందరూ తమ సామర్థ్యాన్ని అనుసరించి జీవనోపాధి కలుగజేశారు. కానీ చైతన్యం కలగలేదు. అప్పుడు పరమేష్ఠి మాలావతితో, తల్లి, నువ్వు మహావిష్ణువుని ప్రార్థించు. ఆయన శక్తి ప్రవేశిస్తే కానీ నీ భర్తలో చైతన్యం కలగదు. మాకు ఆ సామర్థ్యం లేదు. మేము మా శక్తులను ఇచ్చాం అన్నాడు. ఆమె లేచి స్నానం చేసి శుచి అయి విష్ణువుని ప్రార్థించి ఆ బ్రహ్మచారి పాదాల మీద పడి, మహాత్మా, నువ్వు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడివి, రక్షించు అంది. అప్పుడు విష్ణువు సర్వశక్తులతోనూ కూడి అధిష్టానముగా ఉపబరహనుడిని
బరహనుని శరీరంలో ప్రవేశించాడు. అతను నిద్రలో నుంచి లేచినట్లు లేచి దగ్గరగా ఉన్న మాలావతిని చూసి, ప్రేయసి, నేను పడుకొని చాలాసేపయింది కాబోలు, లేపలేదేం అన్నాడు. ప్రాణేశ్వర, మీకు చెప్పవలసింది చాలా ఉంది, స్నానం చేసిరండి అని ఆమె చెప్పగా అతను కౌశికి నదిలో స్నానం చేసి వీణని అందుకొని శ్రీహరిని స్తుతించాడు. మాలావతి చెప్పగా తన మరణ వృత్తాంతం విని అక్కడున్న దేవతా బృందాలకు వందనాలు చేశాడు. వారందరూ ఆ దంపతులని ఆశీర్వదించి పతివ్రతా ప్రభావం ఎంతటిదో అని ఆశ్చర్యపోతూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. మాలావతి చెల్లెలతో భర్త ఇంటికి వెళ్ళి బ్రాహ్మణులకు అనేక దానాలు చేసింది, వ్రతాలు చేసింది. మరికొన్ని సంవత్సరాలు బరహనుడితో సంతోషం అనుభవించింది. 209వ మజిలీ నారదుడి దాసీపుత్ర జననం. కళావతి కథ. కన్యాకుబ్జ దేశానికి రాజు ద్రుమిలుడు అనే గోపాలుడు. అతను కళావతి అనే భార్యతో కాపురం చేస్తూ ఉండేవాడు. ద్రుమిలుడు గొప్ప హరిభక్తుడు. కళావతి అతి చక్కనిది. ఆమె భర్త వద్ద శృంగార విలాసాలు ప్రకటించినా అతను ఆమె వేడుకలు పట్టించుకోకుండా హరినామ సంకీర్తనంలో మునిగి ఉండేవాడు. అతని విరక్తి గ్రహించి ఆమె ఓపికతో పతిసేవ చేసేది. ఒకనాడు ఆమె చిరునవ్వు నవ్వుతూ, ప్రాణేశ్వర, హరిసేవ నిరంతులైన మీ పాదాలకు సేవ చేసే భాగ్యం నాకు అనేక జన్మల సుకృతంగా లభించింది. అందుకు నేనెప్పుడు సంతోషిస్తుంటాను. కానీ లోకరీతిని అనుసరించి ఒక కోరిక కోరుతున్నాను, వినండి. పుత్రోత్పత్తి కోసం నేను అభిలాషిస్తున్నాను. కామాభిలాషతో ఎంత మాత్రం కాదు అంది. అందుకు అతను సిగ్గు విచారం పడుతూ తల ఉంచుకొని, భార్యకి రతికేలిలో కలిగే ప్రీతి మరెందులోనూ కలగదని శాస్త్రం. నేను నపుంసకుడిని. నువ్వు నా అసమర్థత గ్రహించి రట్టు చేయకుండా పత్నీ ధర్మం నిర్వర్తిస్తున్నావు. ఇందుకు దేవతలు మెచ్చుకుంటారు. అది అలా ఉంచు. నువ్వు సంతానాపేక్షతో ఇప్పుడు కామాభిలాష తెలిపావు కనుక నా సలహా విను. నువ్వు ఎవరైనా ఉత్తమ పురుషుడి నుంచి వీర్యదానం స్వీకరించి పుత్రుని పొందు. ఇది శాస్త్ర సమ్మతమే. కులాభివృద్ధికి పూర్వులు ఇలా ఆచరించారని పురాణాలలో రాయబడి ఉంది అన్నాడు. ఆమె కొంచెం ఆలోచించి, ప్రాణేశ్వర, మీ ఆశయం గ్రహించకుండా అలా అడిగినందుకు విచారిస్తున్నాను, క్షమించండి. మీ పాదసేవ కంటే సంతానం నాకు ఎక్కువ కాదు. ఇక మీదట త్రికరణ శుద్ధిగా ఆ మాట తలపెట్టను అందామె. అతను ఆమెను బుజ్జగిస్తూ, నువ్వు అడగకపోయినా నేను చెప్పదలుచుకునే ఉన్నాను. ఇది తప్పు పని కాదు. మరో విధంగా కులాభివృద్ధి జరగదు. వెళ్ళు, మంచివాడిని చూసుకో అని బలవంతంగా ఆమెను పంపాడు. భర్త బలవంతంతో ఇల్లు వదిలి మహారణ్యంలో పోతూ అందరిలోకి బ్రాహ్మణులు శ్రేష్ఠులు, వారిలో కర్మనిరతులు, వారిలో తాపసులు శ్రేష్ఠులు. అలాంటి తాపసి ఎక్కడ దొరుకుతాడో అనుకుంటూ చాలా ప్రదేశాలు తిరిగి ఒక అడవిలో యోగజ్ఞానంలో ఉన్న కాశ్యపుడనే బ్రాహ్మణుడిని చూసింది. అతని తేజం దూరం నుంచే ఆమె కనులకు మిరమిట్లు కొల్పింది. ఇతని నుంచే నేను సుగుణవంతుడైన కొడుకుని కంటాను అని నిశ్చయించుకుంది. అతను స్నానానికి పోయే తోవలో నిలబడింది. కాశ్యపుడు స్నానం చేసి ఆ ప్రాంతంలోని జనవాసానికి వెళ్తూ దారిలో దివ్య రూపంలో మెరిసిపోతున్న ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, నువ్వెవరివి, ఎవరి భార్యవి, ఈ అడవికి ఎందుకు వచ్చావు, దాచకుండా నీ వృత్తాంతం చెప్పు అని ప్రశ్నించాడు. ఆమె లేచి అతనికి నమస్కరిస్తూ, దేవా, నేను గోపకులంలో పుట్టాను. ద్రుమిలుడనే గోపశ్రేష్ఠుని భార్యని. నా పేరు కళావతి అంటారు. భర్త ఆజ్ఞతో పుత్రుని కోరి మీ వద్దకు వచ్చాను. నా యందు వీర్యదానం చేసి మంచి కుమారుణ్ణి దయచేయండి. అగ్నిలాగే తేజస్యాలికి కూడా ఏ పాపం అంటదు. నా అభిష్టం తీర్చండి అని ప్రార్థించింది. అతను పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా రంకులాడి, నువ్వు నాకు శాస్త్రం చెబుతున్నావా? బ్రాహ్మణుడు శూద్రపత్నితో కూడితే చండాలుడై దేవ పితృ కార్యాలకు అనర్హుడవుతాడు. వాడు సాలాగ్రామం ముట్టకూడదు. తగడు పితరులతో కూడా కుంభీపాక నరకంలో
పడతాడు. నీ భోగం నాకొద్దు, నీ శృంగార విలాసాలు నా దగ్గర ప్రదర్శించకు, మరొకరిని ఆశ్రయించు అన్నాడు. ఆ మాటలకు ఆమె సిగ్గుపడి కొంచెం సేపు ఆగి, మహాత్మా, నా సంపర్కం కల్మషమని భావిస్తే నేనేం చేయగలను? ఆశపడి వచ్చిన దానిని కూడితే తప్పులేదని లోక ప్రచారమైన మాట. నా పూర్వపుణ్యం ఎలా ఉంటే అలా జరుగుతుంది. శ్రీకృష్ణుడి మంత్రం జపిస్తూ మీ దగ్గర ఉంటాను, నా సేవలు అంగీకరిస్తారా అని అడిగింది. అతను ఆ మాటలు వినిపించుకోకుండా తటాకానికి వెళ్ళిపోయాడు. అతని మౌనాన్నే అంగీకారంగా తలచి ఆమె అతని ఆశ్రమానికి దగ్గరలో చెరువుకి దగ్గరగా నివసిస్తూ కందమూలాలు తింటూ కృష్ణ జపం చేసుకుంటూ అతని దయ కోసం ఎదురు చూడసాగింది. కాశ్యపుడు కొన్ని రోజుల వరకు ఆమెను చూడకుండానే స్నానానికి పోయేవాడు. తర్వాత ఆమెను చూస్తూ మాట్లాడకుండా పోయేవాడు. మరికొన్నాళ్ళకి ఆమె గుణవంతురాలని తెలుసుకొని, గోపి, ఏం తింటున్నావు? కందమూలాలతో ఆకలి తీరుతుందా అని పలకరించసాగాడు. మరొకనాడు కొలనుకి పోతూ వానలో తడిసి బట్ట పిండుకుంటున్న ఆమె అవయవ లావణ్యం చూసి మనసు చెలింపగా ఆగి, గోపి, రాత్రి వానలో తడిసావా? పాపం, నా పర్ణశాలకి రాలేకపోయావా అన్నాడు. ఆ మాటకి ఆమె అతన్ని చూస్తూ, స్వామి, మీరు దగ్గరలో ఉండగా నాకు వాన భయమేమిటి? ఈసారి వాన వచ్చినప్పుడు వస్తాను అంది. అందమైన ఆమె ముఖం చూసి మనసు చెదరబోతుంటే, ఇదెక్కడి మోహం, ప్రమాదంలో పడ్డానే అని బుద్ధి సరిదిద్దుకొని చెరువుకు పోయాడు. స్నానం చేస్తున్నా, ఇంటికి వచ్చి కళ్ళు మూసుకుని జపం చేస్తున్నా ఆమె మొహమే కళ్ళకి కట్టినట్లు కనపడసాగింది. ఆ నవ్వు జ్ఞాపకం వచ్చి జపమాల చేతిలో నుంచి జారి పడింది. అతను ప్రమాదం తెలుసుకుని, అయ్యో ఇదేం కర్మ, నా మనసు ఆమె మీదకి పోతుందేం? తాపసులకు తరుణి సాన్నిధ్యం కూడదనే మాట నిజమే, రేపే దానిని అవతలికి పొమ్మని చెబుతాను అని నిశ్చయించుకున్నాడు. మరునాడు స్నానానికి వెళ్తూ, గోపి, ఇటురా, నీ వల్ల మా జపానికి అంతరాయం కలుగుతుంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఎక్కడికైనా పో అన్నాడు. అందుకామె, స్వామి, నేనేం నేరం చేశాను? మీరు రమ్మన్నా మీ పర్ణశాలకి రాలేదు. రాత్రి నా చెక్కిలి ఒక కీటకం కరిచింది, ఎన్ని గంటలు పడ్డాయో చూడండి, అంత జరిగినా మిమ్మల్ని పిలవలేదు, నన్నెందుకు పొమ్మంటున్నారు అంది. అప్పుడతను మణిలా మెరుస్తున్న ఆమె కపోలం ముట్టుకొని చూసి అంతా మర్చిపోయి మోహావేశంతో, అయ్యో పాపం, కీటకం నీ చెక్కిలి కరిచిందా? ఇది నీకు అందంగానే ఉంది, ఇక నుంచి నువ్వు ఈ పచ్చికలో పడుకోవద్దు, నా పర్ణశాలకు వచ్చి వేదిక మీద పడుకుందువు గాని. ఈ మాట మునిపే చెప్పాను కదా అంటూ తటాకానికి పోయి స్నానం చేసి పర్ణశాలకి పోయాడు. గోపిక అతని మాటలు తలుచుకుని, ఆహా, ఆ మహానుభావుడి హృదయం కరుగుతుంది. నా కపోలం తాకడంతో అతని మేను మీది పులకలు మన్మథ వికారమే. అయ్యో, మహర్షిని మదనలీలలో దింపుతున్నానే, నాకు మరో పాపం చుట్టుకుంటుందేమో అనుకుంటుండగా అతని పర్ణశాలలో నుంచి, గోపి, ఇటురా అనే కేక వినపడింది. ఓ, వస్తున్నా అంటూ ఆమె వెళ్ళి నమస్కరిస్తూ అతని ముందు నిలిచి ఉంది. అతను ఆమెను పరిశీలనగా చూశాడు. ఇక నువ్వు ఇక్కడే ఉండు, నా భోజనంలో మిగిలింది తిను అన్నాడు. ఆమె చాలా సంతోషించింది. క్రమంగా చనువు చేసుకుని దేవతార్చనకి పూలు కోసుకొచ్చి ఇవ్వడం, లతలకి ముక్కలకి పాదులు కట్టి నీరు పోయడం, అరుగులు అలికి ముగ్గులు పెట్టడం, అతనికి గాలి విసరడం మొదలైన సేవలు చేయసాగింది. అతను అనురాగంతో ఒక్కొక్కప్పుడు ఆమెను పాడమంటాడు, ఏదో నెపంతో పిలుస్తుంటాడు, పలకరిస్తుంటాడు. ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడికో పోతూ దైవకంగా అక్కడికి మేనక వచ్చింది. కళావతితో ఊసులాడింది. ఒక లతలా ఉయ్యాల ఊగుతూ వింత పాటలు పాడసాగింది. కాశ్యపుడు ఆ గానం విని వచ్చి చూడగా గాలికి పైట తొలగి ఆమె వక్షోజాలు బయటపడగా అతనిలో మోహావేశం కలిగి వీర్యస్థలనమై నేల మీద పడింది. అది తెలిసి పక్కనే ఉన్న గోపిక ఆ తేజస్సును నిశ్శేషంగా స్వీకరించి కృతార్థురాలినయ్యానని పొంగిపోయింది. కాశ్యపుడు తన తప్పు తెలుసుకొని, అయ్యో, ఎంత మూర్ఖుడినైపోయాను, యోగ భ్రష్టుడినవుతున్నానే, జ్ఞానమే లేకపోయిందే, ఛీ, ఈ గోపిక మూలంగా పామరుడిలా నా ఊర్ధ్వ రేత
స్కత్వాన్ని నాశనం చేస్తున్నానే. హరిహరి, ఎంత ప్రమాదం జరిగింది! అగాధంలో పడిపోయాను కదా. శ్రీమోహం ఎంత వారినైనా మోసం చెయ్యక మానదు అని తనని తాను నిందించుకొని, పొండి, మీరిక్కడ ఉండకూడదు అని వారిని కసిరి తాను స్నానానికి పోయాడు. మేనక నేటికి బతికిపోయాను, అతను శపించకుండా వదిలాడు, ఇది పూర్వపుణ్యమే అంటూ స్వర్గానికి వెళ్ళిపోయింది. గోపిక పట్టలేని ఆనందంతో మనసులోనే ఆ మునికి మ్రొక్కి తన గ్రామానికి చేరుకొని జరిగినదంతా భర్తకి వివరించింది. అతను చాలా ఆలోచించి, నీ గర్భంలో పరమ తపోనిష్ఠుడైన బ్రాహ్మణుని తేజం వృద్ధి చెందుతుంది, మంచి పుత్రుడు ఉదయిస్తాడు, అందువల్ల కులమంతా ఉద్ధరించబడుతుంది. నువ్వింకా శూద్ర భోజనం చేయకూడదు, బ్రాహ్మణ సేవ చేస్తూ తగిన విప్రుడి ఇంట్లో ఉండు, విష్ణు భక్తి కలవాడు జన్మిస్తాడు అంటూ చాలా ధనముతో తన భార్యని ఒక బ్రాహ్మణునకు అప్పగించి తన ఆస్తిని అంతటిని బ్రాహ్మణులకు పంచిపెట్టి బద్రికారణ్యానికి పోయాడు. గంగా తీరంలో 1 నెల తపస్సు చేసి అందరూ చూస్తుండగానే విష్ణు సాయుధ్యం పొందాడు. కళావతి ఎవరి వల్లనో భర్త మరణ వృత్తాంతం విని కొడుకుని కని రమ్మని నన్నిక్కడికి పంపించి విరక్తితో తపస్సుకు వెళ్ళి శరీర త్యాగం చేయడం న్యాయమా? కొడుకుని నీ వడిలో ఉంచి నువ్వు ముద్దులాడుతుంటే చూడాలని వేడుకపడ్డాను. ఇక నా కొడుకుని ముద్దులాడేవారెవరు? మీరే పోయాక నాకు కొడుకెందుకు? బలవంతంగా అగ్నిలో దూకి మిమ్మల్ని వైకుంఠంలో కలుసుకుంటాను అని దుఃఖిస్తూ అగ్నిని సిద్ధం చేసుకుంది. అప్పుడు ఆమె సంరక్షకుడైన బ్రాహ్మణుడు ఆమెను వారిస్తూ, అమ్మ, నీ గర్భంలో ఉత్తముడైన శిశువు ఉన్నాడు, నువ్వు చనిపోవడం మహాపాపం సుమా, కొడుకు పుట్టాక అన్ని విచారాలు మర్చిపోతావు అంటూ ఊరడించి ఆమెను మరల్చాడు. కొన్ని రోజులకు ఆమె కొడుకును కంది. సూర్యుడిలా ప్రకాశిస్తున్న ఆ బాలుడికి చేతులు కాళ్లల్లో శంకుచక్రాలు మొదలైన చిహ్నాలుండడం చూసి ఆ బ్రాహ్మణుడు వానిని కారణజన్ముడిగా భావించి సమయం రాగానే జాతక కర్మలు చేసి నారదుడని నామకరణం చేశాడు అని మణిసిద్ధుడు చెప్పగా, గోపాలుడు గురువర్య, ఆ బాలుడు నారదుడి అవతారం అని తెలిసి ఆ బ్రాహ్మణుడు వానికి ఆ పేరు పెట్టాడా అని అడగ్గా, మణిసిద్ధుడు నవ్వుతూ, అంతకుముందు ఆ దేశంలో అనావృష్టి, ఆ బాలుడు పుట్టగానే వర్షం కురిసింది, నారదుడు అంటే ఉదకం ఇచ్చినవాడు అనే అర్థం తెలిసి ఆ బ్రాహ్మణుడు ఆ పేరు పెట్టాడు, తరువాత విను అని మళ్ళీ కథ చెప్పసాగాడు. కొడుకు పుట్టడంతో వాడి లాలన పాలనలో మునిగిన కళావతి కొంతవరకు పతివియోగ దుఃఖం మరిచింది. ఆ బాలుడు పెరుగుతూ విష్ణు మంత్రాన్ని మాటలలో నేర్చుకుని జపించసాగాడు. బాలక్రీడలలోనే విష్ణువుని ఆరాధిస్తూ తల్లికి బ్రాహ్మణుడికి ఆనందం కలగజేయసాగాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు 4 మహర్షులు వాళ్ళింటికి అతిథులుగా వచ్చారు. అతను చక్కగా ఆదరించి అర్చించడంతో అక్కడ చాతుర్మాస్య వ్రతం చేయడానికి అంగీకరించారు. నారదుడు వారు హరిభక్తులని తెలుసుకొని ఎప్పుడూ వాళ్ళ దగ్గరే కూర్చొని హరినామం జపిస్తూ వారికి సేవలు చేస్తూ వారు తినిన దానిలో మిగిలింది తింటూ గడపసాగాడు. ఆ మహర్షులు ఆ బాలుణ్ణి మెచ్చుకొని, నువ్వు ఊరికే మమ్మల్ని ఆరాధిస్తున్నావు, నీ కోరిక ఏమిటి అని అడిగారు. అందుకు నారదుడు, స్వామి, నాకు ఏ కోరిక లేదు, జన్మతారకమైన విష్ణు మంత్రం ఉపదేశించండి అని ప్రార్థించాడు. వారిలో ఒకరు అతన్ని దగ్గరకు పిలిచి చెవిలో శ్రీకృష్ణ మంత్రం ఉపదేశించాడు. నారదుడు నిరంతరం ఆ మంత్రం జపిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బాలుడి తల్లి గోపిక రాత్రివేళ వీధిలో నడిచి వస్తుంటే పాము కరిచి హా పుత్రా అని అరుస్తూ నేల మీద పడిపోయింది. ఆ ఆర్తనాదం విని ఎవరో చెప్పగా నారదుడు ఆరాటంగా పోయి తల్లిని కౌగిలించుకొని, అమ్మ, దుఃఖించకు, శ్రీహరిని తలుచుకో, వైకుంఠానికి పోతావు అంటూ కన్నీళ్లతో ఉపదేశించాడు. ఆ బ్రాహ్మణుడు చికిత్స చేయించిన విషం విరగలేదు. అప్పుడు గోపిక నారదుడిని అతనికి అప్పగిస్తూ, తండ్రి నారద, నీ ముద్దు ముచ్చటలు చూడడానికి నాకు మీ తండ్రికి కూడా యోగం లేకపోయింది. ఈ బ్రాహ్మణుడే నీకు తండ్రి, ఆ మహర్షులే నీకు గురువులు, వారిని ఆశ్రయించుకో, నీకు సాయం చేస్తారు
నేను పోతున్నాను అంటూ ప్రాణాలు వదిలింది. ఆ వార్త విని మహర్షులు నారదుణ్ణి ఊరడిస్తూ తత్వోపదేశం చేశారు. గోపికను ఆదరించిన బ్రాహ్మణుడు ఆమెకు అపరకర్మలు చేయించాడు. ఉపదేశంతో విరక్తి చెందిన నారదుడు బంధం వదిలింది కదా అనుకుంటూ ఆ మహర్షులకి సేవ చేయసాగాడు. వ్రతం పూర్తయ్యాక మునులు బదరికారణ్యానికి ప్రయాణమవుతుంటే నారదుడు తాను కూడా పోతానని బ్రాహ్మణుని అనుమతి కోరాడు. నువ్వు చిన్నవాడివి, మహారణ్యాలు తిరగలేవు, కొన్నాళ్ళు ఇక్కడే ఉండు అని అతను బతిమాలుకున్నా అంగీకరింపక నారదుడు వారి వెంట వెళ్ళిపోయాడు. గంగా తీరంలో చాలా కాలం తపస్సు చేసి శాపదోషం పోగొట్టుకొని శరీరం వదిలి నిజరూపంతో బ్రహ్మలోకం పోయి తండ్రికి నమస్కరించాడు. బ్రహ్మ కొడుకుని కౌగిలించుకొని ఆదరించి పెళ్లాడమని నిర్బంధించాడు. ఆ విషయమై మళ్ళీ వారిద్దరికీ వాదం జరిగింది. స్త్రీలు నీచులు, నేను పెళ్లాడను అని నిర్భయంగా చెప్పాడు. నారదుడు కాని నీ చేత పెళ్ళి ఆడించకపోతానా చూస్తావు అని తల పంకిస్తూ అప్పటికి ఊరుకున్నాడు బ్రహ్మ. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.